చెప్తానే. ఏంటి బిడ్డ అడుగు. కాదే అమ్మ, అసలు ఆడలో ఎందుకు పెళ్లి చేసుకొని అత్తగారింటికి ఎందుకు పోవాలి? అసలు అక్కడ పోయి గుడ్డు సాకరీ చేయాలి ఎందుకు? చేయండి అమ్మలకు మళ్ళీ వాళ్ళకు వారసుని కనిపెట్టాలి ఎందుకే? జీవితం మొత్తం వాళ్ళ కోసం బతుకుడేనానే? ఏం చేసుడు బిడ్డ, ఆడపిల్ల అన్నాకనే ఒక ఈడొచ్చినాక పెళ్లి చేసి అత్తగారింటికి పోవాలి. వాళ్ళకు పని చేసి పెట్టాలి, అత్తమామలకు వండి పెట్టాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. మొగునికి పొద్దున్నే టిఫిన్ బాక్స్ పంపి ఆఫీస్కి పంపాలి. అత్తమామలకు పానం మంచిగా లేకున్నా నువ్వే చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నా కూడా నువ్వు ఒక మాట ఎదురు చెప్పదు బిడ్డ. అమ్మలు నాకు ఇవన్నీ చెప్తా అంటే ఏడుపత్తందే. ఎందుకే అన్ని అరం చేసుకుంటా ఏం మాట్లాడినా పడుకుంటుండాలి? మిమ్మల్ని అన్న కూడా నేను పడుకుంటున్నానే అమ్మ. ఏం చేసాడు బిడ్డ, ఏడవకు. నువ్వు ఏడుతా అంటే నాకు ఏడుపత్తంది. పుట్టింటోళ్ళను అన్న కూడా నువ్వు ఏమన్నది బిడ్డ, వాళ్ళకు ఎదురు సమాధానం చెప్పద్దు. నువ్వు జీవితాంతం అక్కడనే ఉంటావు కదా, అట్లా వాళ్ళకు ఎదురు చెప్పద్దు. మమ్మల్ని ఏమన్నా కూడా సపరేట్ బిడ్డ. అమ్మా నాకెందుకు పెళ్లి చేసినవే అమ్మా? వాళ్ళు మిమ్మల్ని మీరు ఏమనుకున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని నాన్న మాటలు అంటారే. ఆ మాటలు ఏంటంటే నాకు మస్తు కోపం వస్తుంది అని నేను ఏమనలేకపోతానని. ఎందుకే అమ్మా నన్ను మీతోటి ఉంచుకుంటా అయిపోగానే. ఇప్పుడు నేను ఇంతగానో బాధపడతాను కాదే. ఏ రోజు బిడ్డ ఊకో ఊకో, మేము ఎప్పటికీ ఉండం కదే. మేము రేపు మాపో చచ్చిపోయినాక నువ్వు ఒంటరి కావా పెళ్లి చేయకుంటే? అందుకే నీకు మేము మంచిగా ఉన్నప్పుడు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టినావు. నువ్వు వాళ్ళు ఏమన్నా కూడా నువ్వు భరించుకొని సపరేట్ బిడ్డ. అమ్మ ప్లీజ్ అట్లానకే, నువ్వు మీరు లేకుంటే నాకు జీవితం ఏం కావన్నీ. నాకు మీరున్నదే మీరు ఒక్కలే